ఏదైనా మంచి టేస్టీ రెసిపీని మీరు ఈరోజు మాకు కొత్తగా చేంజ్ చేసినట్టు చెప్పాలి. అలాంటిది ఈరోజు కూడా నాన్ వెజ్ స్టైల్లో వెజిటేరియన్ ప్యూర్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ టేస్ట్ ఇస్తున్నాను అనమాట. ఓకే, వాళ్ళకి నాన్ వెజ్ టేస్ట్ ఎలా ఉందో తెలియదు కదా. అంటే ఆ రోజులో అంటే కొన్ని మసాలాలో కొన్ని వెజ్ తింటారు కదా నాన్ వెజ్ మానేసినప్పుడు. అవును. సో అలాంటి స్టైల్లోనే ఉన్న ఒక రెసిపీని ఇప్పుడు చేయబోతున్నాం. పేరు సోయా మటర్ కీమా. ఓకే, కీమా అని పేరు పెట్టేశారు. సోయా మటర్ కీమా అంటే సోయా గ్రాన్యువల్స్, మటర్ అంటే కనుక బఠానీలు. ఐ థింక్ అంతే, సోయా బఠానీల కూర కదా. డన్. అయితే సోయా మటర్ కీమాని ఇప్పుడు తయారు చేసేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. సోయా మటర్ కీమా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, నూనె, కారం, పసుపు, పెరుగు, భోజ్వార్ మసాలా, ధనియా జీలకర్ర పొడి, టమాటా ప్యూరీ, ఉడికించిన పచ్చి బఠానీలు, కొత్తిమీర, వెన్న, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కీమా అనగానే నాన్ వెజ్ అని పక్క వెళ్ళిపోకండి. సోయా గ్రాన్యూల్స్నే అది కూడా కీమా లాగా కొట్టేసారు చక్కగా. అది వేడి నీళ్ళలో వేసి తీసిన తర్వాత వాటర్ అంతా ఫ్రీజ్ చేసేసి అట్లా చేయొచ్చు. మనకి ఇప్పుడు రెడీమేడ్ ఇలాగే దొరుకుతున్నాయి అనమాట. సోయా చంక్స్ మీరు అన్నది, అవి చంక్స్ మనం ఉడికించేసుకొని కొంచెం మనం కచ్చపక్క గ్రైండ్ చేసుకుంటే ఇలాగ వచ్చేస్తుంది. లేదు అంటే మనకి ఇలా రెడీమేడ్ దొరుకుతాయి అనమాట. ఓకే, అవే ఇలానే అసలు దొరుకుతాయి. దాన్ని తీసుకొచ్చి వేడి వాటర్ లో బాయిల్ వేడి వాటర్ ఒక 2-3 minutes ఉంచేసి తీసేసి సరిపోతుంది. ఇది దొరికిన పక్షంలో మన సోయా చంక్స్ ఎప్పటిలాగా ఉంటాయి కదా, అవి మనం ఉడికించేసుకొని తీసేసి మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, డన్. సో అవన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా కూర వండటమే ఆలస్యం. ఈ చపాతీలోకి, బిర్యానీలోకి అలా చాలా బాగుంటుంది. అవును. మేము చపాతీ అన్నానికి బాగోదు, చపాతీ నాన్లోకి, పరోటాలోకి, బ్రెడ్ దాంట్లో బాగుంటుంది, పావులో బాగుంటుంది. సో పాన్ పెట్టుకొని కొంచెం పాన్ వేడెక్కాక ఆయిల్, అంతే కదా. ఈ బటన్ ఉడికించేసి పెట్టేసుకున్నాం మనం, డైరెక్ట్ దాంట్లో పెట్టడం. ఓకే, సో తాలింపు అలాంటివి ఏం లేదు, అవసరం ఉల్లిపాయలు కూడా అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఉల్లిపాయలు లేని కూర. యాక్చువల్లీ కార్తీక మాసంలో ఉల్లిపాయలు తిన్నారు కదా. అవును, తిన్నారు, చాలా మంది తిన్నారు. డిపెండ్, మన ఇష్టం, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అల్లం వెల్లి కూడా ఆప్షనల్. సో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి పచ్చి బఠానీలు ఉడికించేసారు. లేదు మనకి రెడీమేడ్ అప్పుడు దొరుకుతున్నాయి కదా గ్రీన్ పీస్, అప్పుడు అట్లా పచ్చి అప్పుడు ఒలుచుకొని మనం వేసుకోవచ్చు. ఓకే, ఇవి మనం ఏం ముందు ఉడికించలేదా? ఇది ఉడికించేసుకున్నాం. ఉడికించినవి అప్పుడు దొరికినప్పుడు మనకు దొరుకుతాయి కదా ఫ్రెష్ బీన్స్, మన ఫ్రెష్ పీస్, మన గ్రీన్ పీస్, అప్పుడు అలా వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, డైరెక్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో వంట చేసేటప్పుడు మీరు కూడా పేలేవేమన్నా ఉంటే ఇలా చిన్నగా పెట్టుకొని, పేలటం అంటే బాంబులా కాదు, టప్ అంటా ఉంటాయి అవి. ఓసారి మొహం పై చిత్తే ఛాన్సెస్ ఉంటుంది కదా, మనసు ఎక్కువ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. కారం, ఈ ధనియా జీలకర్ర పొడి. ఓకే, కొంచెం పసుపు. ఇది టమాటో ప్యూరీ. ఓకే, అలాగే కొంచెం పెరుగు. ఇది మన ఇష్టం, గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు. పెరుగులో ఉన్న బటర్ కూడా బయటకు వచ్చేసింది. అది కూడా వేడైనా కొంచెం ఆయిల్ వస్తుంది కదా. ఇది సోయా గ్రాన్యూల్స్. ఓకే, మనం ముందుగా ఉడికించి పెట్టిన సోయా గ్రాన్యూల్స్. ఇదే కీమా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది భోజ్వార్ మసాలా దొరుకుతుంది బయట. ఈ మసాలా భోజ్వార్ మసాలా. భోజ్వార్ అంటే మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని స్పైసెస్ మిక్స్ చేసి పొడి చేస్తారు అనమాట. వేయించేసుకొని డ్రై రోస్ట్ చేసి పొడి చేస్తారు. ఈ మసాలా ఎక్కువగా ఏ రెసిపీస్ లో వాడతాం?
మనం ఇష్టం, మనం బిర్యానీ దాంట్లో వాడుకోవచ్చు. పర్టికులర్ ఇట్లాంటి చాట్ దాంట్లో ఉంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు ఇది వేయగానే చాట్స్ ఫ్లేవర్ వచ్చేసింది. కొంచెం వాటర్ ఇస్తే 2 minutes అయిపోతుంది. చాలా ఈజీయే, ఈజీ. అంటే అన్ని ముందే మనం ఉడికించి పెట్టాం కాబట్టి సరిపోతుంది. బీన్స్ ఉడికించి మన గ్రీన్ పీస్ ఉడికించేసాం, అంత టైం పట్టదు కదా. సో ఒక 2 నిమిషాలు అలా వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికితే ఆల్మోస్ట్ కూర రెడీ. అయిపోయింది. కొత్తిమీర, బటర్ అంతే లాస్ట్. అంతే అంతే. సో బాగా ఉడికిపోయింది కదా, అంతే. కూర కూడా దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర, కొంచెం వెన్న, కొంచెం చాలా చాలు. సో ఆపేయచ్చు. వేడికి అది కరిగిపోద్దు. కరిగిపోద్దు. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. రెడీ. కీమా కూరలానే ఉంది. అవును కదా. వేడి వేడి సోయా మటర్ కీమా రెడీ. రుచి చూసి చెప్పండి ఎలాగుందో. తప్పకుండా. అలాగే దాంతో పాటు పావు, ముంబైలో ఇలాగే సర్వ్ చేస్తారు. అవునా, పావుతో టేస్ట్. అవును. సోయా మటర్ కీమా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, నూనె, కారం, పసుపు, పెరుగు, భోజ్వార్ మసాలా, ధనియా జీలకర్ర పొడి, టమాటా ప్యూరీ, ఉడికించిన పచ్చి బఠానీలు, కొత్తిమీర, వెన్న, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సోయా మటర్ కీమా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో సరిపడంత కారం, ధనియా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, టమాటా ప్యూరీ, పెరుగు, సరిపడంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించిన సోయా గ్రాన్యూల్స్ లో భోజ్వార్ మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి, తర్వాత కొద్దిగా బటర్ కూడా వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పావ్ బాజీతో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సోయా మటర్ కీమా రెడీ.